ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। శ్రీకృష్ణ పరమాత్మ కర్మలో అకర్మను అకర్మలో కర్మను చూసేవారే మనుష్యులలో బుద్ధిమంతులని చెప్తున్నారు. అకర్మలో కర్మ అంటే పైకి ఏమీ చేసినట్లు కనిపించకపోయినా అంతరంగంలో తీవ్రమైన కర్మ చేయడం, మనస్సు యొక్క చంచలత్వాన్ని తీవ్ర ఇచ్ఛాశక్తితో నియంత్రించడం, ఏకాగ్ర ధ్యానంతో మనస్సు లోతులను అధ్యయనం చేయడం అంటే మనస్సును అధిగమించడం. అకర్మలో కర్మ అంటే ఇదే అన్నమాట. అలాగే కర్మలో అకర్మ అంటే పైకి చాలా ఉత్సాహంగా పనిచేస్తూ ఉన్న అంతరంగంలో ప్రశాంతతను అనుభవించగలగడం. ఇవి రెండు బుద్ధిమంతుల లక్షణాలు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అకర్మలో కర్మ అన్నది చాలామందికి అర్థమయ్యే విషయం కాదు. ఆచరించడానికి సులభంగా అందరికీ అది సాధ్యమయ్యేది కాదు. సామాన్యమైన అందరికీ కూడా ఏ పని చేయకుండా మౌనంగా కూర్చుంటే నిరంతరం చంచలంగా ఉండే మన మనసే మనకు అనుభవానికి వస్తుంది. అది మన నియంత్రణలో ఉండదు, దానికదే సాగిపోతూ ఉంటుంది. మనం మనసు యొక్క ప్రభావానికి అధీనమై నిస్సహాయులమై ఉంటాం. అందుకే మనం ఎక్కువసేపు కూర్చోలేము కళ్ళు మూసుకొని, ఎందుకంటే ఆ మైండ్ యొక్క రెస్ట్లెస్నెస్ వల్ల అన్నమాట. అందువల్ల అకర్మలో కర్మ అన్నది అందరికీ సాధ్యం కాదు, కేవలం యోగులకి అది సాధ్యము. కానీ కర్మలో అకర్మను అందరూ ప్రయత్నించవచ్చు. మనం రోజు ఏదో ఒక పని చేస్తూ ఉంటాం, ఎన్నో బాధ్యతలు ఉంటాయి మనకు జీవితంలో. అయితే దానిని, ఆ బాధ్యతలను, ఆ పనిని ఏ విధంగా చేస్తే మనసులో ప్రశాంతతను పొందగలం, అలసట లేకుండా పని చేయగలం, ఇది మనం ఆలోచించాలి. దీనినే కర్మలో అకర్మ అంటారు. దీనికి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన పద్ధతులను చూద్దాం. ముందుగా చేసే కర్మ వెనుక భావం పరిశుద్ధంగా ఉండాలి. అంటే నిస్వార్థతతో కూడినదై ఉండాలి, ప్రేమపూర్ణమై ఉండాలి. ఉదాహరణకు మనకు ఇష్టమైన పనిని, లేకపోతే మనకు ఇష్టమైన వాళ్ళ కోసం చేసే పనిని చేసేటప్పుడు మనకు అలసట ఉండదు, ఎందుకంటే దానిని ప్రేమతో చేస్తాం కాబట్టి. ఇదే భావాన్ని మనకు ఇష్టం లేని వాళ్ళ కోసం చేసినప్పుడు, ఇష్టం లేని పనిని చేసినప్పుడు కూడా ఎలా ఉంచుకోగలమంటే పనిని, ఫలితాన్ని ఆశించకుండా, పని మన వ్యక్తిత్వాన్ని వ్యక్తపరిచే ఒక మార్గంగా మనం భావిస్తే అప్పుడు భావం పరిశుద్ధంగా ఉంటుంది. ఉదాహరణకు ఇల్లు శుభ్రం చేస్తున్నా, వంట చేస్తున్నా, లేకపోతే కార్యాలయంలో పనిచేస్తున్నా, దీని వలన నాకు ఎంత లాభం వస్తుంది, ఇది ఎవరి ప్రశంసలను అందుకుంటుందనే భావం లేకుండా దీనిని ఎంత బాగా పరిపూర్ణంగా చేయగలను అన్నది మన దృష్టిలో ఉన్నప్పుడు ఏ పనినైనా శుద్ధ భావంతో చేయగలుగుతాం. ఇలా చేయగలిగినప్పుడు ఫలితం దానంతట అదే వస్తుంది. కర్మను కౌశలంతో, నైపుణ్యంతో ఫలితాన్ని ఆశించకుండా చేయడం ద్వారా యోగం సిద్ధిస్తుంది. దీనిని ఒక్క రోజులో సాధించలేం. కానీ అలా ప్రయత్నిస్తూ ఉంటే పనిని అనాయాసంగా, ఆనందంగా చేయగలుగుతున్నాం అన్నది అనుభవానికి వస్తుంది. ఇక్కడ కర్మ అంటే జీవితంలో మన కర్తవ్యం లేదా చేయవలసినది అని అర్థం. ఇది మనిషికి వేరుగా ఉంటుంది. అంటే మనకు ఒక పని ఇష్టమైనదా కాదా అన్నది కాదు, మనం చేయవలసిన పనిని ఇష్టపడడం జీవితంలో నేర్చుకోవాలి.
ప్రతి మనిషికి కాలక్రమంలో ఈ ఈ కర్మ లేకపోతే ఈ ధర్మం అన్నది మారుతూ ఉంటుంది. ఉదాహరణకు స్వామి వివేకానంద జీవితంలో ఆయన తండ్రి హఠాత్తుగా చనిపోయే వరకు ఆయన విద్యార్థి, అంటే జ్ఞానాన్ని ఆర్జించడం, చదవడం అప్పటి వరకు ఆయన స్వధర్మం. కానీ తండ్రి చనిపోవడంతో పెద్ద కుమారునిగా ఇంటి బాధ్యత ఆయనపై పడింది. అంటే ఆయన చేయాల్సిన ధర్మం కూడా మారిపోయిందన్నమాట. దీనినే స్వధర్మం అంటారు. ఈ స్వధర్మం ఆచరించడంలో కొంత త్యాగం చేయవలసి ఉంటుంది, నిస్వార్థంగా ఉండాల్సి ఉంటుంది. తరువాత ఆయన దానిని కూడా వదిలి, అంటే కుటుంబం కష్టంలో ఉన్నప్పటికీ కూడా దానిని కూడా వదిలి ఈ ఆధ్యాత్మిక ధర్మాన్ని ఆయన తీసుకున్నారు. ఇది అన్నిటికన్నా కూడా ఉత్తమ ధర్మం. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ చివరిలో అంటారు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అంటే లోపల భగవంతునిపై ఆకర్షణ కలిగినప్పుడు ఇంకా ఏ ధర్మం, ప్రాపంచిక జీవితంలో ఏ ధర్మం కూడా అంత ముఖ్యమైనది కాదు. ఎందుకంటే మన లోపలైనటువంటి భగవంతునితో అనుసంధానం చేసుకునే అవకాశం మనకు వచ్చినప్పుడు అది అన్నమాట అన్నిటికన్నా కూడా ఉత్తమ ధర్మం. ఈ విధంగా మన జీవితంలో మనకు ఎదురయ్యే పరిస్థితులు మన మానసిక ఉన్నతికి భగవంతుడు కల్పించిన అవకాశాలుగా మనం తీసుకొనగలగాలి. వాటిని ప్రతిఘటించడం, నిరాశపడడం ద్వారా మన జీవితం పరిణామం చెందదు. అంటే మానసిక స్థిరత్వం, ప్రశాంతత వీటిని మనం పొందలేము. అంటే కర్మలో అకర్మను చూడలేమన్నమాట. ఇది భగవద్గీత మనకు అందించిన కర్మ రహస్యం. ఈ రహస్యాన్ని అర్థం చేసుకున్న వారు మహాత్ములుగా పరిణతి చెందారు మన దేశంలో. స్వామి వివేకానంద, గాంధీజీ, తిలక్, వినోబా భావే వంటి కర్మవీరులు ఈ భగవద్గీత నుండి ప్రేరణ పొందిన వారే. వీరందరూ కూడా నిర్విరామంగా జీవితంలో పనిచేసిన వారే. స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ జీవితాన్ని చూడండి. అప్పటి సమకాలీన రాజకీయాలలో ఆయన లేని సన్నివేశం లేదు. కానీ ఎప్పుడు ఆ ప్రశాంత వదనంలో చెరగని మందహాసం, ఆయన ఆకర్షణకు ఇదే మూల కారణం. గీతా సందేశం అర్జునుడు మాధ్యమంగా కృష్ణ పరమాత్మ మానవాళికి బోధించాడు. మన నిజ జీవితంలో ఆచరించదగిన విలువలు అందులో ఉన్నాయి. కానీ మనం భగవద్గీతను జీవితంలో బాధ్యతలన్నీ తీరిపోయిన తరువాత చదివే గ్రంథంగా చూస్తాం మన సమాజంలో. చిన్న వయసు నుండి ఇవి ఎందుకు అంటూ ఉంటారు చాలామంది. ఇది చాలా పొరపాటు. జీవిత సంగ్రామాన్ని అనాయాసంగా పోరాడగలిగే యుక్తి భగవద్గీతలో చెప్పబడింది. జీవిత చరమాంకంలోనే దీని గురించి చదవాలి అన్నది యుద్ధం ముగిసిన తరువాత జరగవలసిన నష్టమంతా జరిగాక శస్త్రాభ్యాసం చేయడం వంటిది. మహాత్మా గాంధీ అంటారు, చిన్న వయసులో మనసులో పడిన భావాలు మన వ్యక్తిత్వపు లోతులలోనే చొచ్చుకొని పోతాయి. ఆచార్య వినోబా భావే భగవద్గీత తనకు తల్లితో సమానమని చెప్తారు. జీవితం అనేది తాళం కప్ప అయితే భగవద్గీత దాని తాళాన్ని మనకి ఇస్తుంది అనేవారు ఆయన. సరైన తాళం లేకపోతే తాళం కప్పకు గీతలు పడడం తప్ప అది తెరుచుకోదు. ఇప్పుడు ఈ తాళం గురించి తెలుసుకుందాం. మొట్టమొదటిది, జీవితంలో సాధ్యమైనంత వరకు కోరికలను అదుపులో ఉంచుకోవాలి. జీవితంలో మనం చేయవలసిన పనులు కాలానుగుణంగా మారుతూ ఉంటాయి. వాటిని అంగీకరిస్తూ చేయగలగాలి. ఈ విధంగా పనిచేస్తున్నప్పుడు మన మనసులోని మలినాలు బయటపడుతూ ఉంటాయి. వాటిని ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ మనసును పవిత్రంగా చేసుకుంటూ పోవాలి. అలాగే మనకు ఏది ఉన్నా దానిని ఇతరులకు ఇచ్చే మనస్తత్వం కలిగి ఉండాలి. దీనివల్ల మనసు పవిత్రమవుతుంది. అలా చేస్తూ ఉంటే కొంతకాలానికి ఏ పనైనా సరే, బాధ్యతనైనా సరే చేస్తున్నామనే ధ్యాస లేకుండా చేయగలుగుతాం. దీనినే కర్మలో అకర్మ అంటారు. ఇది కర్మ త్యాగంతో సమానం. అంటే కర్మ చేస్తున్నా చేసినట్లు అనిపించకపోవడం. ఈ కర్మ త్యాగం అంటే సన్యాసము. అందుకే అర్జునునికి మరలా సంశయం వచ్చింది. కృష్ణ, ఒకసారి కర్మయోగాన్ని, మరొకసారి సన్యాసాన్ని ప్రశంసిస్తున్నావు. ఈ రెండింటిలో ఏది శ్రేయస్కరమో నిశ్చయంగా నాకు చెప్పు. ఇది అంతకుముందు వేసిన ప్రశ్నే, కొంచెం పదాలు మారాయంతే. అందుకే మరలా శ్రీకృష్ణ పరమాత్మ అదే మాట చెప్తున్నారు. కర్మయోగం, కర్మత్యాగం లేదా సన్యాసం రెండూ కూడా మంచివే. కానీ కర్మత్యాగం కంటే కర్మయోగమే గొప్పదని చెప్పాలి. ఎందుకంటే ఈ కర్మయోగము, సన్యాసము నిజానికి వాటి రెండింటి మధ్య భేదం లేదు.
సన్యాసం అంటే విధి ప్రకారం సన్యాస దీక్షను తీసుకోవడం కాదు. రాగద్వేషాలు లేనివాడే నిజమైన సన్యాసి. కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, ఏ పని చేస్తున్నా భగవంతుని యందే దృష్టిని నిలిపి కేవలం ఇంద్రియాలు, మనస్సు, బుద్ధులతో కర్తృత్వ భోక్తృత్వ భావనలు లేకుండా పనిచేసేవాడే కర్మయోగి. అతడే సన్యాసి కూడా. అందువలన వీరిరువురికి వస్తుతః భేదం లేదు. ఇంద్రియాలకు విషయ వస్తువులపై ఉండే ఆకర్షణ దుఃఖానికి కారణమవుతుంది. అందువల్ల వాటికి ఆది అంతం ఉంటాయి కాబట్టి బుద్ధిమంతుడు వాటి నుండి సుఖాన్ని కోరడు, అంటే విషయ వస్తువుల నుండి. ఎవరైతే జీవించి ఉండగానే కామక్రోధాలను నియంత్రిస్తాడో జయిస్తాడో అతడే నిజంగా సుఖవంతుడు. శ్రీకృష్ణ పరమాత్మ ఇంకా చెప్తున్నారు, నన్నే పరమ గమ్యంగా ఎంచుకొని పరమశాంతిని అతడు పొందుతాడు. నీ మనసును నీవే ఉద్ధరించుకోవాలి. దీనికోసం సాధన చేయాలి. ఏకాంత ప్రదేశంలో మనసును ఏకాగ్రం చేయడానికి, నియంత్రణ చేయడానికి ధ్యానాభ్యాసం చేయాలి. ఇటువంటి యోగ సాధన ద్వారా మనసు నీకు వశమవుతుంది. అప్పుడు జీవితంలో ఇక పొందవలసినది ఏది ఉండదు. ఏ దుఃఖము విచలితం చేయలేదు. అప్పుడు ఆ యోగికి అందరి పట్ల కూడా సమబుద్ధి అలవడుతుంది. అందరి సుఖ దుఃఖాలను అతడు తన సుఖ దుఃఖాలుగా భావించగలుగుతాడు. ఈ విధంగా ధ్యానం ద్వారా మనసును నియంత్రించే విధానాలను కృష్ణ పరమాత్మ చెప్తారు. అప్పుడు అర్జునుడు దీనభావంతో అడుగుతాడు, కృష్ణ, నీవు చెప్పిన ఈ యోగం మనస్సు యొక్క చంచల స్వభావం వలన నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. ఈ మనస్సును నిగ్రహించడం, వాయువును అరికట్టడం ఎంత కష్టమో అంత కష్టంగా ఉన్నది అంటాడు. అర్జునుడు వేస్తున్న ప్రశ్నలను మనం వరుసగా పరిశీలిస్తే అతని మనసు నెమ్మదిగా అంతర్ముఖం అవుతున్నది అన్నది మనకు అర్థమవుతుంది. ఇది జీవితంలో నిజమైన మలుపు. మన మనసు అపరిపక్వంగా ఉన్నప్పుడు మనం ఎదుర్కొనే అన్ని సమస్యలకు కారణాన్ని మనం బయటే చూస్తాం. బయటి మనుషులను నిందిస్తాం, బయటి పరిస్థితులను నిందిస్తాం. పరిపక్వం అయ్యే కొద్దీ మన మనసే మనకు అసలు సమస్య అని అర్థమవుతుంది. ఈ స్థితిలో మనిషి బయటి పరిస్థితులకు ప్రాధాన్యతను తక్కువ ఇచ్చి తన మనసులోని ప్రతిక్రియకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి దానిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. మన మనసు సరిగా ఉంటే బయటి పరిస్థితులు కూడా నెమ్మదిగా అనుకూలంగా మారతాయి. కృష్ణ పరమాత్మ అర్జునుని ప్రశ్నకు సమాధానంగా, మనస్సును నియంత్రించడం కష్టమే, ఇది ముమ్మాటికి నిజం. అయితే అభ్యాసము, వైరాగ్యము ఈ రెండింటి ద్వారా దానిని నియంత్రించవచ్చును. వైరాగ్యం అంటే మనసును చంచలం చేసే వాటిని, ఏకాగ్రతకు అడ్డు వచ్చే వాటిని వదిలిపెట్టడం. అభ్యాసం అంటే మనసుకు స్థిరత్వాన్ని తెచ్చే వాటిని, ఏకాగ్రతను ఇచ్చే వాటిని అలవాటు చేసుకోవడం. ఈ రెండింటి ద్వారా మనసును నియంత్రించవచ్చును. ఆత్మ నిగ్రహం లేని వారికి ఇది కష్టంగా అనిపిస్తుంది. కానీ ఆత్మ నిగ్రహం కలవారు ప్రయత్నించి యోగ మార్గంలో విజయాన్ని సాధిస్తారు అని చెప్తారు కృష్ణ పరమాత్మ. అప్పుడు అర్జునునికి మరొక సందేహం వస్తుంది. ఒకవేళ మనసును ఏకాగ్రం చేసే సాధనను చేస్తూ పతనమైతే, అందులో విజయవంతం కాలేకపోతే అతని గతి ఏమవుతుంది? విచ్ఛిన్నమైన మేఘంలాగా జీవితం తయారైపోతుంది కదా. అంటే అటు కాదు ఇటు కాదు, అలా జీవితం తయారవుతుంది కదా. నీవే ఈ నా యొక్క సంశయానికి సమాధానం చెప్పాలి అని అర్జునుడు అడుగుతాడు. సాధారణంగా ఎవరైనా ఈ పారమార్థిక జీవితాన్ని గడుపుతూ ఉంటే ఇదే ప్రశ్న వస్తుంది. ఒకవేళ జీవితంలో ఇది విజయవంతం కాలేకపోతే ఏమవుతుంది? అటు కాకుండా ఇటు కాకుండా నష్టపోతాం కదా అని. కానీ ప్రాపంచిక జీవితంలో కూడా నష్టాలు, కష్ట నష్టాలు ఉంటాయి. కానీ ఆ విషయంలో మాత్రం ఈ ప్రశ్న రాదు. అక్కడ ఎన్ని సమస్యలు వచ్చినా సహజంగా దాన్ని తీసుకోగలుగుతారు. సాధారణంగా మనం ఈ జయాపజయాలు, జీవితంలో మనం విజయం సాధించాము అన్న దానికి దేనిని బట్టి అంచనా వేస్తామంటే కీర్తి ప్రతిష్టలు, ధన సంపదలు, వీటిని బట్టి మనం అంచనా వేస్తాం మన జీవితం విజయవంతం అయిందా కాదా అని. కానీ పారమార్థిక జీవితంలో ఏదైతే ఆత్మ నిగ్రహం ద్వారా జీవితాన్ని మలుచుకుంటారో అటువంటి జీవితంలో మాత్రం
జయాపజయాలు మానసిక స్థాయిని బట్టి అంచనా వేయబడతాయి. ఇక్కడ సాధించిన విజయం బయటికి కనిపించదు. అందుకే అర్జునుడు ఈ నివృత్తి మార్గాన్ని అనుసరించి పతనం అయితే ఏమైపోతుంది, అటు ఇటు కాకుండా అయిపోతారు కదా, ఇటు ప్రాపంచిక జీవితాన్ని సరిగా జీవించకుండా అటు అందులోనూ విజయం సాధించకుండా రెంటికి చెడ్డ రేవడి అంటారు కదా, ఆ విధంగా తయారవుతారు కదా అని అర్జునుడికి ఈ ప్రశ్న వస్తుందన్నమాట. అప్పుడు కృష్ణ పరమాత్మ అంటారు, ఎవరైతే సన్మార్గంలో నడుస్తారో వారికి ఎన్నడూ నాశనం కలుగదు. యోగ సాధన చేసేవారు పతనమైపోతే చనిపోయిన తరువాత పుణ్యలోకాలకు వెళ్తారు. తరువాత శ్రీమంతులు బుద్ధిమంతులు అయినటువంటి వారి ఇంట్లో జన్మిస్తారు, లేదా యోగుల కుటుంబంలో జన్మించి గత జన్మలో సాధన ఎంతవరకు చేశారో అక్కడి నుండి మరలా ఈ జన్మలో సాధనను కొనసాగిస్తారు. మనం చాలామందిని చిన్నపిల్లల్లోనే చూస్తూ ఉంటాం. మంచి మంచి చిన్నప్పటి నుంచే శాస్త్రీయ సంగీతంలో, లేకపోతే చిన్నప్పటి నుంచే కూడా ఈ మనోనిగ్రహం చిన్న చిన్న పిల్లల్లోనే చూస్తూ ఉంటాం. అది ఇటువంటి వాటికి ఉదాహరణ అనమాట. అంటే గత జన్మలో ఎంతో వారు సాధన చేసి ఉంటారు. ఈ విధంగా ముందు చేసిన సాధన ఎన్నటికీ కూడా నశించదు. ఆ సాధనా బలంతో తరువాత జన్మలలో వీళ్ళు ముందుకు సాగుతారు. ఇలా అనేక జన్మల తరువాత సిద్ధిని పొందుతారు. కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, అందువల్లే నీవు కూడా యోగ సాధన చెయ్యి అర్జున. ఈ యోగులందరిలో కూడా ఎవరి అంతరాత్మ నాయందే లగ్నమై ఉంటుందో, ఎవరు నన్నే భజిస్తారో వారిని నేను ఉత్తములుగా పరిగణిస్తాను అని చెప్తున్నారు. ఈ యోగులలో కూడా ఎవరి మనసైతే భగవంతునిలోనే ఎప్పుడు ఉంటుందో అటువంటి వారిని నేను ఉత్తములుగా పరిగణిస్తాను అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఈ మాటలతో 6వ అధ్యాయం ముగుస్తుంది. ఈ 6వ అధ్యాయం వరకు కర్మయోగం గురించి విపులంగా చెప్పబడింది. బుద్ధిని భగవంతునిపై నిలిపి ఫలితాన్ని ఆశించకుండా కౌశలంతో నైపుణ్యంతో స్వార్థ బుద్ధిని వీడి చేయవలసిన పనిని చేయడం కర్మయోగం. అయితే బుద్ధిని భగవంతునిపై నిలపాలి అంటే భగవంతుని గురించి అవగాహన ఉండాలి. ఈ అవగాహన కలిగే కొద్దీ ప్రేమ కూడా పెరుగుతుంది. అందువలన భగవంతుని తత్వం తెలుసుకోవాలి. అందుకే నాపై మనసు నిలిపి నన్ను ఆశ్రయిస్తే నా అసలు తత్వాన్ని తెలుసుకుంటావు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తున్నారు. అటువంటి తత్వాన్ని నీకు ఇప్పుడు చెప్తున్నాను. దీనిని తెలుసుకుంటే ఈ ప్రపంచంలో ఇక తెలుసుకోవలసినది ఏదీ ఉండదు. ఈ తత్వాన్ని తెలుసుకోవడానికి వేల వేల మందిలో ఎవరో ఒకరు ప్రయత్నిస్తారు. అలా ప్రయత్నించే వారిలో కూడా ఏ ఒక్కరో యథార్థంగా తెలుసుకుంటారు అంటారు కృష్ణ పరమాత్మ. ఇది ఎందుకు అంత కష్టం అంటే దీనికి అంతర్ముఖత్వం అవసరం. మనసు ఎప్పుడు కూడా బహిర్ముఖత్వానికి అలవాటు పడి ఉంటుంది. అన్ని ఆకర్షణలను అధిగమించినప్పుడే అంతర్ముఖత్వం సాధ్యమవుతుంది. దీని తరువాత కృష్ణ పరమాత్మ ఆ పరమతత్వాన్ని గురించి చెప్తారు. నా ప్రకృతి పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారం అనే మొత్తం 8 అంశాలతో కూడి ఉంటుంది. అంటే స్థూల శరీరం, స్థూల ప్రపంచం, సూక్ష్మ శరీరమైన మనస్సు వగైరా, అలాగే సూక్ష్మ ప్రపంచం, ఇవన్నీ కూడా జడ ప్రకృతి. వీటన్నిటికంటే వేరైనది చైతన్యము. ఇది జడ ప్రకృతికి ఆధారభూతమైనది. ఈ పరమ చైతన్యానికి ప్రతిరూపమైన శ్రీకృష్ణ పరమాత్మ అంటున్నారు, నాకన్నా అధికమైనది ఏదీ లేదు. ఒక దండలో దారానికి పూసలన్నీ ఎలా గుచ్చి ఉన్నాయో ఈ చరాచర ప్రకృతి అంతా కూడా నాయందు ఉన్నది. ఈ విధంగా ప్రకృతిలో ఓతప్రోతమైన భగవంతుణ్ణి గుర్తించి అనుభూతి చెందితే ఈ ప్రపంచంలో ఇక తెలుసుకోవాల్సిందేమీ ఉండదు. ఏది ఇక కావాలని అనిపించదు. ఏ దుఃఖము మనలను విచలితం చేయలేదు. అందువల్లనే అన్నిటికన్నా లాభదాయకమైనది ఈ జ్ఞానం అన్నమాట. అయితే ప్రకృతిని అధిగమించడం అంటే శరీరం, మనసు ద్వారా వచ్చే బలహీనతలను అధిగమించడం చాలా కష్టం. కృష్ణ పరమాత్మ చెప్తున్నారు అర్జునునితో, ఈ ప్రకృతిని లేదా మాయను అధిగమించడం చాలా కష్టం.
నన్ను ఎవరు ఆశ్రయిస్తారో వారికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది, దీనిని అధిగమించడం సాధ్యమవుతుంది. నన్ను 4 రకాల మనుషులు ఆశ్రయిస్తారు. అంటే నా భక్తులలో 4 రకాలు ఉంటారు. కష్టాలలో ఉన్నవారు కష్టాల నుండి గట్టెక్కించమని కోరతారు. 2వ రకం కోరికలు ఉన్నవారు కోరికలను తీర్చమని కోరుతారు. ఇకపోతే జ్ఞాన పిపాసులు, వీళ్ళు జ్ఞానాన్ని ప్రసాదించమని కోరుకుంటారు. ఈ 3 కాకుండా 4వ వారు ఎవరంటే జ్ఞానులు. ఈ 4 రకాల భక్తులు నన్ను భజిస్తారు. వీళ్ళందరిలో కూడా జ్ఞాని అయినవాడు నాకు చాలా ప్రియమైనవాడు. ఎందుకంటే అతడు ఎన్నో జన్మల సాధన ఫలితంగా సర్వత్రా వ్యాపించి ఉన్న నా తత్వాన్ని అనుభూతి చెంది నన్నే సర్వస్వంగా చేసుకొని జీవిస్తాడు. ఇటువంటి మహాత్ములు ఈ ప్రపంచంలో చాలా అరుదు అని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. ఎవరు ఏ విధంగా నన్ను ఆరాధిస్తారో వారికి ఆ విధంగానే ఫలితాన్ని ఇస్తాను. నన్ను కోరిన వారు మాత్రం నన్నే పొందుతారు. మూఢత్వం చేత బుద్ధిహీనులైన మానవులు అన్నిటికీ అతీతమైన నా పరమ స్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నారు. రాగద్వేషాలు అనే ద్వంద్వాల వలన ఈ భ్రాంతి కలుగుతుంది. పుణ్యాత్ములైన వారు ఈ ద్వంద్వాలు అంటే ఇష్టాయిష్టాలు, రాగద్వేషాలు, జయాపజయాలు మొదలైన ద్వంద్వాలనే భ్రాంతి నుండి విముక్తులై నన్ను భజించగలుగుతారు. వృద్ధాప్యము, మరణము నుండి కలిగే శోకాన్ని అధిగమించాలని కోరుతూ నన్ను ఎవరైతే ఆశ్రయిస్తారో వారు పరబ్రహ్మను, అధ్యాత్మమును, కర్మను తెలుసుకోగలుగుతారు. ఈ విధంగా అధిభూతంగా, అధిదైవంగా, అధియజ్ఞంగా నన్ను తెలుసుకుని మరణ సమయంలో కూడా ఈ విషయంలో సచేతనంగా ఉంటారంటే భగవంతుని యొక్క తత్వాన్ని ఆ మరణ సమయంలో కూడా వారు గుర్తు తెచ్చుకుంటారన్నమాట అని తన సుదీర్ఘ ప్రసంగాన్ని అర్జునుని ఉద్దేశించి చేస్తారు కృష్ణ పరమాత్మ. చివరిగా మాట్లాడిన మాటలు కొంచెం కొత్తగా ఉన్నాయి. అందులో అధ్యాత్మం, అధియజ్ఞం, అధిభూతం, అధిదైవం ఇలాంటి పదాలు వింటే ఎవరికైనా సందేహం కలుగుతుంది. అర్జునునికి కూడా ఇలాగే సందేహం వచ్చింది. ఆయన అడుగుతాడు, ఈ బ్రహ్మం అంటే ఏమిటి, అధ్యాత్మం అంటే ఏమిటి, కర్మ అంటే ఏమిటి, అధిభూతం అంటే ఏమిటి, అధిదైవం అంటే ఏమిటి, ఈ శరీరంలో అధియజ్ఞం ఎవరు, మరణ సమయంలో ఇటువంటి ఆత్మనిగ్రహం కలవారు నీ గురించి సచేతనంగా ఉంటారని చెప్పావు కదా, అది ఎలా జరుగుతుంది అని అడుగుతాడు. అర్జునుడు వేసిన గత ప్రశ్న మనసును గురించి అడిగాడు. చంచలం హి మనఃకృష్ణ ప్రమాథి బలవదృఢమని, అంటే మనసును కంట్రోల్ చేయడం చాలా కష్టంగా ఉంది, దాన్ని ఎలా చేయాలి అని చెప్పి అడుగుతాడు కదా. ఇప్పుడు చూడండి, నెమ్మదిగా ఇంకా సూక్ష్మ విషయాల గురించి అర్జునుడు అడుగుతున్నాడు. ఇది మనం గమనించాలి. అర్జునుడు కృష్ణ పరమాత్మను అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఆయన చెప్తున్నారు, బ్రహ్మము అంటే నాశనం కానిది, ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో ఎప్పుడూ నాశనం కానిది, సర్వకాల సర్వావస్థల్లో ఉండేది అదే పరబ్రహ్మము, పరమ సత్యము. ఈ పరమ చైతన్యమే శరీర ధారణ చేసినప్పుడు దానిని ఆధ్యాత్మము అంటారు. అంటే జీవాత్మ అంటే మనం అన్నమాట. అధిదైవం అంటే సృష్టికర్త లేదా ఈశ్వరుడు, అధిభూతం అంటే ప్రకృతి. సృష్టిలో ఈ 3 అంశాలు ఉన్నాయి, అధిదైవం, అధిభూతం, అధ్యాత్మం. అంటే ఈశ్వరుడు, సృష్టి మరియు జీవాత్మ. ఈ 3 సంబంధాన్నే మన తత్వశాస్త్రం తెలియచేస్తుంది. ఈ 3 కూడా పరబ్రహ్మము లేదా చైతన్యమే ఆధారము. ఇంకో విధంగా చెప్పాలంటే చైతన్యాన్నే దేశకాల నిమిత్తాల ద్వారా చూసినప్పుడు అది 3గా కనిపిస్తుంది. దేశకాల నిమిత్తాలు అంటే టైం, స్పేస్ అండ్ కాజేషన్ అంటారు కదా, ఇవి మనసులో ఉంటాయి. మనసు లేకపోతే ఇవి ఉండవు, అప్పుడు సృష్టి కూడా ఉండదు. అంటే ఇంద్రియాలు మనసు ద్వారా చూసినప్పుడే ఈ చైతన్యం నానా రూపాలుగా, నానా విధాలుగా కనిపిస్తుంది. ఇంద్రియాలు మనసు పనిచేయనప్పుడు ఇవేమీ ఉండవు. ప్రతిరోజు గాఢ నిద్రలో ఈ స్థితి మనకు అనుభవం అవుతుంది.
ఈ స్థితిలో ఇంద్రియాలు, మనసు పనిచేయవు కాబట్టి ఒక చైతన్యం తప్ప ఇక ఏది అనుభవంలో ఉండదు. అందువల్ల అధిదైవం, అధిభూతం, అధ్యాత్మం ఈ మూడు సృష్టిలో మూడు ప్రధాన అంశాలు. మరొక ప్రశ్న మరణం గురించి చెప్తూ కృష్ణ పరమాత్మ అంటారు, చనిపోయే సమయంలో నన్ను ఎవరైతే స్మరిస్తారో వారు నన్నే పొందుతారు. మరణకాలంలో భగవంతుని గురించి ఆలోచన రావాలంటే నిరంతరం భగవంతుని స్మరిస్తేనే అది సాధ్యమవుతుంది. ఒకసారి ఒక మహాత్ముని వద్దకు ఒక వ్యక్తి వెళ్ళి, మీరు ఎంత అదృష్టవంతులు, ఏ పాపం మీ మనస్సుని అంటని పవిత్రమైన వారు మీరు, నా మనసు ఎప్పుడు కూడా ఈ పాపపు ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటుంది, పాపపు పనులను చేస్తూ ఉంటాను అన్నాడట. అప్పుడు ఆ మహాత్ముడు దానికి సమాధానం చెప్పకుండా అతనితో అన్నారు, నీ ఆయువు ఇక వారం రోజులు మాత్రమే ఉంది, చేయవలసిన పనులన్నీ త్వరగా ముగించుకో అని. అప్పటి నుండి అతను తన బాధ్యతలను చక్కదిద్దుకొని చనిపోవడానికి సిద్ధమవుతున్నాడు. 6వ రోజు అతనికి కొంచెం ఆరోగ్యం పాడైంది. అప్పుడు ఆ మహాత్ముడు అతనిని సందర్శించడానికి వచ్చారు. అతను మూలుగుతూ లేచి నుంచున్నాడు. అప్పుడు ఆయన అడుగుతారట, ఈ 6 రోజులు ఎంత పాపం చేశావు, ఎన్ని పాపపు ఆలోచనలు ఆలోచించావు అని అడుగుతారు. అప్పుడు అతను అన్నాడు, నాకు ఆలోచించడానికి కూడా సమయం లేదు, రాత్రి పగలు మృత్యువు నా ముందు నిలిచి ఉంది. అప్పుడు ఆయన అన్నారు, చూసావా మృత్యు చింతన ఎంత బలమైందో, పాపరహితమైన మా జీవితాల యొక్క రహస్యం కూడా ఇదే. మృత్యువు గురించిన ఆలోచనను ఎప్పుడు కూడా దూరంగా మేము వెళ్ళనీయము. ఈ విధంగా మృత్యువు అంటే భయపడడం కాదు, మనం ప్రేమించడం నేర్చుకోవాలి. అన్నీ వదిలి ఏ క్షణమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. ఎంత సహజంగా అంటే రోజు నిద్రపోవడానికి ఎంత సహజంగా ఆనందంగా వెళ్తాం, అంత సహజంగా మనం ఎదుర్కొనగలగాలి. ఎలా ఎదుర్కొనగలమంటే కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, అన్యమేది ఆశించని అనన్యమైన మనసుతో నన్ను అనుదినము అనుక్షణము స్మరిస్తే అటువంటి వారికి నేను సులభంగా లభ్యమవుతాను. చనిపోయే సమయంలో ఎవరి హృదయం భక్తి భావంతో నిండి ఉంటుందో, ఎవరి మనసు జాగరూకతతో అంటే అలర్ట్గా ఉంటుందో, ఎవరి కర్మేంద్రియాలు సత్కార్యాలలో నిరతమై ఉంటాయో, ఎవరి మనసులో లేశమాత్రమైన కోరిక ఉండదో అటువంటి వారు జ్యోతి పథంలో పయనించి భగవంతునిలో ఐక్యమవుతారు. ఇటువంటి వారికి ఇక పునర్జన్మ ఉండదు. ఎన్ని పుణ్యకర్మలు చేసి ఎన్ని ఊర్ధ్వలోకాలకు వెళ్ళినా మరలా జన్మించవలసిందే. అంటే స్వర్గలోకం, బ్రహ్మలోకం, ఇటువంటి లోకాలు ఉన్నాయి కదా, అటువంటి వాటికి వెళ్ళినప్పటికీ మరలా జన్మించాల్సిందే. అందువలన అనన్య భక్తిని పెంపొందించుకోమని అర్జునునికి కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అర్జునుడు మైమరిచిపోయి వింటున్నాడు. ఈ భావాలన్నీ ఆయనకు ఆశ్చర్యంగా కనిపిస్తున్నాయి, ఆనందాన్ని ఇస్తున్నాయి. అందుకే అర్జునుడు ఏమీ మాట్లాడడం లేదు. ఈ అనన్య భక్తిని గురించి కృష్ణ పరమాత్మ ఉపదేశం ఇంకా కొనసాగుతుంది. అది తరువాత చూద్దాం. నమస్తే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుఃసురా సురగణాః దేవాయ తస్మై నమః.